బేతాళ కథ. దైవోపహతుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, దైవ నింద అనేక ఆపదలకు దారితీస్తుంది. నీకు ఇలా శ్రమ కలగటానికి కారణం దైవదూషణ కాదు కదా. దేవతలను నిందించి పడరాని కష్టాలు పడిన యౌధేయ శృంగుడి కథ చెబుతాను, శ్రమతి లేకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఆది కాలంలో సింధు ప్రాంతంలోని అరణ్యాలలో అనేక ఆటవిక తెగల వాళ్లు ఉండేవారు. వారిలో యౌధేయులనే వాళ్లు ఒక తెగ. వాళ్లు అరణ్యాలలో తిరుగుతూ మృగాలను వేటాడుతూ పశుప్రాయులుగా జీవించేవారు. ఆ తెగలో శృంగుడు అనేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. వాడి శక్తులు, సాహసము, బుద్ధి బలము అసాధారణమైనవి. కుర్రవాడుగా ఉండగానే యౌధేయులు వాడి మాటలు విని వాడు చెప్పినట్టు నడుచుకుంటూ చాలా మేలు పొంది అతణ్ణి తమ నాయకుడుగా చేసుకున్నారు. శృంగుడు తన సమస్త శక్తులను ధారపోసి తన జాతిని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నాడు. యౌధేయులుండే ప్రాంతానికి చేరువలో మాయావులనే జాతి వాళ్లు ఉండేవారు. వాళ్లు అద్భుతమైన మాయలు తెలిసిన వాళ్లు. వారి వద్ద అంతులేని ధనరాశులుండేవి. మేడలు, మిద్దెలు కట్టడం వారికి తెలుసును. కాని మాయావులు బలమైన జాతి కాదు. వాళ్లు కోటలు నిర్మించుకుని వాటి మధ్య నిర్భయంగానూ నిశ్చింతగానూ జీవిస్తూ ఇతరుల సంగతి పట్టించుకునేవారు కారు. శృంగుడు తన జాతి వాళ్లను మంచి యోధులుగా తయారు చేసి మాయావుల కోటల మీదికి దాడులు జరిపాడు. మాయావులు మొదట్లో తమ మాయలతో ఆటవికులకు దిగ్భ్రమ కలిగించిన శృంగుడి శక్తియుక్తుల ముందు వారి మాయలు ఫలించక చివరకు పూర్తిగా ఓడిపోయారు. వారి కోటలు శృంగుడి వశమయ్యాయి. వివిధ శిల్పులను బానిసలుగా పట్టుకుని శృంగుడు వారి చేత ఒక మహానగరం నిర్మింపచేసి వారి నుంచి కొల్లగొట్టిన సంపదలతో ఒక రాజ్యం ఏర్పాటు చేసుకున్నాడు. నిన్నటిదాకా ఆటవిక జీవితం గడిపిన యౌధేయులకు శృంగుడి ధర్మాన నాగరిక వృత్తులు, కళలు లభించాయి. వాళ్లు వ్యవసాయము, పశువుల పెంపకము నేర్చుకుని ఎన్నడూ ఎరగనంత సుఖంగా జీవించటం ఆరంభించారు. వారికి ఇప్పుడు శృంగుడు ఎంతో ప్రియమైన రాజు. అయితే శృంగుడు తన ప్రజలలో ఒక లోపం గమనించాడు. ప్రజలు ఇప్పుడు నాగరిక జీవనం నేర్చుకున్నప్పటికీ వారి ఆలోచనలు, నమ్మకాలు ఇంకా వెనకటిలాగే అనాగరికంగా ఉన్నాయి. వారికి మూఢ విశ్వాసాల వల్ల నష్టం కలుగుతుందని చెప్పటానికి శృంగుడు తన జాతి వారినందర్నీ రాజభవనం ముందున్న విశాల మైదానం మీద సమావేశం కమ్మని కబురు చేశాడు. శృంగుణ్ణి దేవుడి అవతారంగా భావిస్తున్న యౌధేయులు రాజభవనం ముందు హాజరయ్యారు. వారి వెనక ఒక కొండ ఉన్నది. ముందు రాజభవనం ఉంది. శృంగుడు రాజభవనం మిద్దె మీదికి వచ్చి తన ప్రజలను చూశాడు. అతన్ని చూడగానే ప్రజలు జయధ్వానాలు చేశారు. అతను వారిని సంబోధిస్తూ, నేను మిమ్మల్ని ముందు ఒక్క విషయం అడగాలి. మీరిప్పుడు వెనకటి కన్నా సుఖంగానూ ఆరోగ్యంగానూ ఉన్నతంగానూ జీవిస్తున్నారు. దీనికి కారణమేమిటో ఆలోచించారా అని అడిగారు. అంతా ఆ దేవతల అనుగ్రహం అన్నారు ప్రజలు. శృంగుడు ముఖం చిట్లించి, ఇందులో దేవతల ప్రమేయం ఏమున్నది అన్నాడు. ఆ తర్వాత అతను ఏమన్నాడో ఎవరికీ వినిపించలేదు. భయంకరమైన ఉరుముల లాంటి ధ్వనులు భూమి ఆకాశాలు నిండాయి. నేల కంపించి నెర్రెలు విచ్చింది. ఆ నెర్రెలలో నుంచి పాములు, మండ్రగప్పలు, పెద్ద పెద్ద కాళ్ల జెర్రులు బయటికి వచ్చాయి. రాజభవనానికి ఎదురుగా ఉన్న కొండ గర్జించింది. దాని శిఖరం వెనక నుంచి ఎర్రని మంటలు, భయంకరమైన నల్లని పొగ ఆకాశం ఎత్తులేచాయి. ప్రజల మీద భస్మం రాలసాగింది. శృంగుడు ధరించిన అందమైన బట్టలు క్షణంలో మసిగుడ్డల్లాగా అయిపోయాయి. జనం పారిపోయారు. ఆ ఉపద్రవంతో చాలా భీభత్సం జరిగింది. భూకంపాలకు నగరంలోని ఇళ్లన్నీ చాలా భాగం కూలిపోయాయి. కొన్ని దెబ్బతిన్నాయి. జనం చాలా మంది చనిపోయారు. అగ్నిపర్వతం శాంతించిన అనంతరం ఎక్కడ చూసినా బూడిద కుప్పలే మిగిలాయి. యౌధేయులకు శృంగుడిలో విశ్వాసం పోయింది. అతను దైవదూషణ చేసి దేవతలకు ఆగ్రహం తెప్పించి సర్వనాశనం చేశాడు. వాళ్లకు అతని పట్ల ఉండే విశ్వాసం ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకుపోయింది. ఈ వార్త ఉత్తర ప్రాంతాన ఉండే యవనరాజు రావణుడికి తెలిసింది. అతను తన సైన్యాన్ని వెంటబెట్టుకుని శృంగుడిపైకి యుద్ధానికి వచ్చాడు. శృంగుడు తన ప్రజలను యుద్ధానికి పురికొల్పాడు. కాని వాళ్లు తమ రాజును దైవోపహతుడుగా భావించి యుద్ధం చేయ నిరాకరించారు. శృంగుడు శత్రువుకు చిక్కకుండా తన సైంధవాస్వం మీద పారిపోయి కొద్దిలో చావు తప్పించుకున్నాడు.
అతనికి ఇప్పుడు తన వారితో సహా అంతా శత్రువులే. మాయావులకు, యవనులకు, ఇతర ఆటవిక జాతులకు దొరకకుండా పారిపోవాలంటే అతను తూర్పుగానే వెళ్ళాలి. అతను అతి ప్రయాస మీద ఎడారి దాటి 20 రోజుల అనంతరం ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని చేరుకున్నాడు. అతనికి ఆ నగరంలో ఒక ఉద్యానం కనిపించింది. కాని ఆ సమయంలో అందులో రాకుమార్తె కేసిని విహరిస్తూ ఉండటం చేత అతన్ని భటులు లోపలికి పోనివ్వలేదు. అందుచేత అతను ఉద్యానం వెలుపల ఒక చెట్టు నీడన పడుకుని నిద్రపోయాడు. కొంతసేపటికి రాజకుమార్తె పరిచారిక ఒకటి బయటికి వచ్చి అతన్ని చూసి అతని అందానికి ఆశ్చర్యపోయి తిరిగి వెళ్లి రాజకుమార్తెతో చెప్పింది. రాజకుమార్తె కేసిని అతన్ని తన దగ్గరికి పిలిపించుకుని అతని పరిస్థితి గ్రహించి పళ్ళు పానీయాలు ఇప్పించింది. కొంచెం ఆహారం లోపల పడగానే శృంగుడికి ప్రాణం లేచి వచ్చింది. అతను మామూలు బాటసారి కాదని రూఢి చేసుకుని కేసిని, మీరెవరు? మీది ఏ దేశం? ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అని అడిగింది. కేసిని గొప్ప సౌందర్యవతి. ఆమెను చూడగానే శృంగుడికి ప్రేమ కలిగింది. కాని ఆమె చూపే ఆదరం అతన్ని బాధించింది. అతను నిస్పృహతో, నేను ఇప్పుడు ఎవర్నీ కాను, కాని ఒకప్పుడు శక్తిమంతుణ్ణి, సమర్థత చూపినవాణ్ణి అన్నాడు. కేసిని అతన్ని తన వెంట రాజభవనానికి తీసుకుపోయి తన తండ్రితో తనకు అతన్ని పెళ్లాడాలని కోరిక ఉన్నట్టు చెప్పింది. ఊరు పేరు తెలియని వాణ్ణి ఎలా పెళ్లాడతావు? నువ్వు సరేనంటే ఎంతలేసి రాజకుమారులు నిన్ను పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నారు అన్నాడు కేసిని తండ్రి. కేసిని శృంగుణ్ణి మరొకసారి అతని సంగతి అడిగి, మీరు కూడా ఒక రాజకుమారుడేనని నేను నమ్ముతున్నాను. మీరు మీ విషయం చెప్పినట్టయితే మనకు మా తండ్రి పెళ్లి చేయవచ్చు అన్నది. శృంగుడు కంగారు పడి, అంత అదృష్టానికి నేను నోచుకోలేదు, నా దశ బాగాలేదు అంటూ తన కథ అంతా కేసినికి చెప్పాడు. అతను యౌధేయ శృంగుడని తెలియగానే కేసిని ఎంతో సంతోషించింది. కొద్ది కాలం కిందట అతన్ని గురించి గొప్ప గొప్ప వార్తలు ఆమె విని ఉన్నది. ఆమె అతనితో, మీరేమీ విచారించకండి, మనకు పెళ్లి అయితే ఇంద్రప్రస్థ రాజ్యం మీదే అవుతుంది, మీరు తిరిగి రాజు కావచ్చు, మీ చెడ్డ రోజులు అయిపోయాయనుకోండి అన్నది. ఆమె వెళ్లి తన తండ్రికి శృంగుడి వృత్తాంతం చెప్పింది. కాని ఆయన సంతోషించి వివాహానికి ఒప్పుకోవటానికి మారుగా వెలవెలపోయి ఒక్క క్షణం ఆలోచించి వెంటనే తన రహస్య మందిరానికి రమ్మని మంత్రులకు కబురు పంపాడు. కేసిని ముందే రహస్య మందిరానికి వెళ్లి ఒక తెరచాటున దాగి రాజు మంత్రులు జరిపిన చర్చ అంతా విన్నది. మొదట రాజు తన మంత్రులకు శృంగుడి వృత్తాంతం అంతా చెప్పి, అతను ఇప్పుడు మన అతిథిగా ఉన్నాడు అన్నాడు. వెంటనే ఒక మంత్రి, మహారాజా, రావణుడు బలవంతుడు, మనం ఈ శృంగుణ్ణి బంధించి అతనికి అప్పచెప్పితే మనం రావణుడితో శాశ్వత మైత్రి సాధించవచ్చు అన్నాడు. అతిథిని శత్రువుకు పట్టి ఇవ్వటం ధర్మం కాదు, అతన్ని వెంటనే సాగనంపటం మంచిది, లేకపోతే అతను ఇక్కడ ఉన్నట్లు తెలిసి రావణుడు మనపైకి యుద్ధానికి రావచ్చు అన్నాడు మరొక మంత్రి. మంత్రులందరూ ఇదే విధంగా మాట్లాడిన మీదట రాజు, అమ్మాయి అతన్ని పెళ్లాడగోరుతున్నది, లేకపోతే మనకు సమస్య లేదు అని అసలు సంగతి బయటపెట్టాడు. ఆ మాట వింటూనే ఒక మంత్రి, మహారాజా, అమ్మాయి గారి కోరిక తీరటానికి ఒక్కటే మార్గం, మనమే పరిసర రాజులను చేర్చుకుని ఈ రావణుడి మీద యుద్ధం చేద్దాం. అతని మూలంగా అనేక దేశాలకు శాంతి లేకుండా ఉన్నది. అతన్ని ఓడించిన కీర్తి మన దేశానికి దక్కేటట్టు చేద్దాం. అందువల్ల శృంగుడి సమస్య తీరుతుంది, అమ్మాయి గారి కోరిక తీరుతుంది అన్నాడు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. రావణుణ్ణి హతమార్చడానికి అనేక చిల్లర దేశాల వాళ్లు కలిసి వచ్చారు. పెద్ద సేన తయారయ్యింది. అందులో శృంగుడు ఒక సామాన్య యోధుడుగా చేరాడు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యవన రావణుణ్ణి శృంగుడు స్వయంగా ఎదిరించి తాను తీవ్రంగా గాయపడినప్పటికీ అతన్ని చంపాడు. తర్వాత శృంగుడు తన జాతి వారంతా ఏమయ్యారని విచారిస్తే చాలా మంది తిరిగి ఆటవిక జీవితం జీవిస్తున్నట్లు, కొంతమంది యవనుల దగ్గర, మాయావుల దగ్గర బానిసలుగా ఉంటున్నట్టు తెలిసింది. అతను ఆటవికులను అందర్నీ మళ్లీ చేరదీసి తిరిగి పట్టణం నిర్మించి రాజ్యం స్థాపించి ఆ తరువాత కేసినిని పెళ్లాడాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దైవోపహతుడైన యౌధేయ శృంగుడిపై దేవతలు తిరిగి ఎందుకు కరుణించారు? అతని జాతి వాళ్లు తిరిగి అతని అండన ఎందుకు చేరారు? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో
నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శృంగుడు దైవోపహతుడన్న మూఢ విశ్వాసం అతని జాతి వాళ్లది. అలాంటి మూఢ విశ్వాసాలను వదిలించటానికి అతను వారిని సమావేశపరిచిన సమయంలో యాదృచ్ఛికంగా అగ్నిపర్వతం పేలింది. మూఢులైన యౌధేయులు దాన్ని దైవ నిర్ణయంగా భావించారు. కాని ఆ శృంగుడే తిరిగి విజయం సాధించేసరికి అతనికి దైవానుగ్రహం మళ్లీ కలిగిందనుకుని అతని అండ చేరారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.